బాలీవుడ్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమైంది. 11 ఏళ్ల నార్త్ ఆడియన్స్ నిరీక్షణకు ఎండ్ కార్డు పడనుంది. భారీ బడ్జెట్ తో ధూమ్ 4 నిర్మించేందుకు ఆదిత్య చోప్రా రెడీ అవుతున్నారు. ఇంతవరకు ఓకే, మరి మెయిన్ లీడ్ లో నటించే ఆ హీరో ఎవరు? ఈసారి కాన్సెప్ట్ ఏ రేంజ్ లో సాగనుంది? జస్ట్ వాచ్ ఇట్. బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న ఫ్రాంచైజీ ధూమ్. 2004లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. హృతిక్ చేసిన ధూమ్ 2 అంచనాలకు మించి వసూలు రాబట్టింది. 2013లో వచ్చిన ధూమ్ 3కి ఏకంగా ఆమీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. కమర్షియల్ గా హిట్ అయిన అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. దీంతో ఆలోచనలో పడ్డ ఆదిత్య చోప్రా ధూమ్ 4 కథ కోసం 11 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు దానికి రూట్ క్లియర్ అయింది. మెయిన్ లీడ్ గా రణబీర్ కపూర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. 2025లో షూటింగ్ మొదలు పెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధూమ్ 1-2 సినిమాలకు కథలు అందించిన థర్డ్ పార్టీకి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్ 4 కోసం కత్తి లాంటి స్టోరీ రెడీ చేశాడట. ఈ స్టోరీ లైన్ ఆదిత్య చోప్రాకి నచ్చడం, రణబీర్ కూడా ఓకే చెప్పడంతో ధూమ్ 4కి లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూపించని యాక్షన్ విజువల్స్ ఇందులో కనిపిస్తాయట. బడ్జెట్ 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నారట. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా లాంటి మెయిన్ కాస్టింగ్ ని కొనసాగిస్తూనే విలన్ గా యానిమల్ హీరో కనిపిస్తాడని టాక్. ప్రెజెంట్ రణబీర్ లవ్ అండ్ వార్, రామాయణం, బ్రహ్మాస్త్ర 2తో బిజీగా ఉన్నాడు. యానిమల్ పార్క్ పెండింగ్ లో ఉంది. వీటిలో 2 ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి ధూమ్ 4 ని స్టార్ట్ చేస్తాడట. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. తమిళ ఇండస్ట్రీకి కొత్త టెన్షన్ షురూ అయింది. ఒక్కో హీరో సైలెంట్ గా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు. దీంతో కోలీవుడ్ స్టార్స్ కి సడన్ గా ఏమైంది అన్న చర్చ అరవాడ్డాలో గట్టిగా వినిపిస్తోంది. కోలీవుడ్ లో టాప్ హీరో ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది రజనీకాంత్. కానీ ఫామ్ పరంగా చూస్తే విజయ్ టాప్ లో ఉంటాడు. లాస్ట్ ఇయర్ లియోతో హిట్ కొట్టాడు. ఈ ఏడాది గోట్ తో 450 కోట్లకు పైగా వసూలు రాబట్టాడు. అయితే రాజకీయాల కారణంగా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు ఇళయ దళపతి. ఇంకొక సినిమా మాత్రమే చేసి కంప్లీట్ గా పాలిటిక్స్ కే పరిమితం కాబోతున్నాడు. ఇది కోలీవుడ్ కు పెద్ద దెబ్బే. అయితే తాజాగా మరో హీరో కూడా ఇలాంటి బాంబునే పేల్చబోతున్నాడు. తునీవుతో హిట్ కొట్టిన అజిత్ ఇప్పుడు విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీస్ చేస్తున్నాడు. ఈ 2-3 నెలల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకి రానున్నాయి. వీటి తర్వాత 2 ఏళ్లు బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట అజిత్. దానికి రీజన్ యూరోపియన్ GT4 ఛాంపియన్షిప్. ఈ రేసింగ్ లో పాల్గొనడానికి అజిత్ రెడీ అవుతున్నాడు. అందుకే ఒప్పుకున్న సినిమాలను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అంటే 2027 వరకు అజిత్ మళ్ళీ సెట్స్ లో అడుగు పెట్టడు. తర్వాత తన డెసిషన్ ఎలా ఉంటుందో చెప్పలేం. మొత్తానికి విజయ్, అజిత్ ఒకేసారి బ్రేక్ ప్రకటించడం కోలీవుడ్ కి భారీ షాక్ అని చెప్పాలి. మరి వీళ్ళ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి. టాలీవుడ్ హీరోలు రూట్ మార్చారు. క్లాస్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి రా అండ్ రస్టిక్ స్టోరీస్ కి సై అంటున్నారు. ముఖ్యంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో కథొస్తే చేయడానికి ఓకే చెప్పేస్తున్నారు. ప్రెసెంట్ 6 డజన్కు పైగా సినిమాలు ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి. RRR తో హిట్ కొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ప్రెజెంట్ సినిమా మేక్ ఓవర్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. 2018లో వచ్చిన రంగస్థలం చెర్రీ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. బుచ్చిబాబు సినిమా అంతకు మించి అనేలా ఉంటుందట. ఆ ఒకటి అడుక్కుతో ఆడియన్స్ ని పలకరించిన అల్లరి నరేష్ ఇప్పుడు సుబ్బు డైరెక్షన్ లో బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగనుంది. మేజర్ సన్నివేశాలన్నీ రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయట. ఇక మనమేతో హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు సంపత్ నంది డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నాడు. 1960 కాలంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో శర్వ తెలంగాణ పల్లెటూరి అబ్బాయిగా కనిపించబోతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ కెరియర్ లో ఫస్ట్ టైం పల్లెటూరి కథ చేయడానికి ఓకే చెప్పాడు. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్. సినిమా స్టోరీ మొత్తం గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. మెకానిక్ రాకీగా ఫుల్ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ కూడా శ్రీధర్ ఘంటా డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. కా సినిమాతో హైప్ పెంచిన కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే రెడీ చేస్తున్నాడు. తన పాత్ర మొత్తం పోస్ట్ మ్యాన్ రోల్ చుట్టూ తిరగనుంది. మొత్తానికి మా సినిమాలతో బోర్ కొట్టిన స్టార్స్ అంతా ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం పల్లె కథలకే పట్టం కడుతున్నారు. ఒక్క హిట్ హీరోయిన్ కెరియర్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కలలో కూడా ఊహించని ఆఫర్స్ అకౌంట్ లో పడతాయి. ఎప్పుడో చేయని పాత్రలు కూడా ఇంటి డోర్ తడతాయి. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ నే
ఎంజాయ్ చేస్తోంది ఓ కన్నడ కస్తూరి. బాలీవుడ్ లో ఏకంగా 3 సినిమాలు చేస్తూ నార్త్ బ్యూటీస్ కే షాక్ ఇస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక మందన. రొమాంటిక్ సీన్స్ లో బోల్డ్ గా నటించి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు ముచ్చటగా 3వ హిందీ సినిమా చేస్తూ నార్త్ బ్యూటీస్ కే షాక్ ఇస్తోంది. వికీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న చావాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న సికిందర్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఈద్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. ముంజాతో హిట్ కొట్టిన ఆదిత్య సర్పోత్తర్ ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానాతో వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే ఒక హారర్ మూవీ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందనాని ఫైనల్ చేశాడు. 2 విభిన్న కాలాలకు సంబంధించిన కథ ఇది. తొలి షెడ్యూల్ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా ఒక భారీ సెట్ రెడీ చేస్తున్నారు. ఇందులో మునుపెన్నడూ పోషించని పాత్రలో నేషనల్ క్రష్ కనిపించనుంది. నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చేడాది ఆగస్టులో సినిమా రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. మొత్తానికి బాలీవుడ్ లో రష్మిక స్పీడ్ చూసి నార్త్ బ్యూటీసే షాక్ అవుతున్నారు. యాక్టర్ కి టాలెంట్ ఉంటే సరిపోదు, వాడుకునే డైరెక్టర్ దొరకాలి. క్రేజీ ఆఫర్స్ వచ్చినంత మాత్రాన కటౌట్ హైలైట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ప్రెసెంట్ ఇలాంటి డైలమాలోనే ఇరుక్కున్నాడు ఓ బాలీవుడ్ స్టార్. తెలుగులో 2-3 సినిమాలు చేసినా రావాల్సినంత క్రేజ్ రావడం లేదు. షైన్ టామ్ చాకో బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. నానితో దసరాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమా 100 కోట్లు వసూలు చేయడంతో రంగబలిలో ఛాన్స్ ఇచ్చాడు నాగశౌర్య. సినిమా ఫ్లాప్ అయినా షైన్ టామ్ చాకో పాత్ర బాగానే పేలిందే. అందుకే దేవరా 1లో ఈ యాక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు కొరటాల. రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర్ 1లో షైన్ టామ్ చాకో పాత్ర తేలిపోయింది. సైఫ్ అలీ ఖాన్ డామినేషన్ ఎక్కువగా ఉండడం, రౌడీ గ్యాంగ్స్ భారీ ఎత్తున చూపించడంతో షైన్ టామ్ చాకో ఆ గుంపులో కలిసిపోయాడు. దేవర 1 ఇంటర్వెల్లో ఎన్టీఆర్ చేతిలో కత్తిపోటీకి గురై బతికి బయటపడిన వ్యక్తిగా షైన్ టామ్ చాకో కనిపించాడు. ఈ లెక్కన దేవర 2లో షైన్ కి ఎక్కువ స్కోప్ దొరికేలా ఉంది. చనిపోయాడు అనుకున్నవాడు ఎలా బతికాడు? దేవర హత్య వెనుక అసలు రహస్యమేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే క్రమంలో తన నిడివి పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది బిగ్ క్వశ్చన్. ఏది ఏమైనా షైన్ టామ్ చాకో లాంటి నటుణ్ణి తెలుగు దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదు. సరైన పాత్రలు డిజైన్ చేస్తే సౌత్ కి బెస్ట్ విలన్ కటౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఆడియన్స్ అభిరుచిలో భారీగా మార్పు కనిపిస్తోంది. అందుకే నయా స్ట్రాటజీ షురూ చేశారు కన్నడ హీరోస్. ఒకవైపు సొంత ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే పాన్ ఇండియా ఎలివేషన్ కోసం పొరుగు హీరోల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కన్నడ హీరోలు ఇప్పుడు ప్లాన్ మార్చేశారు. ఒకవైపు సొంత ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే పాన్ ఇండియా ఎలివేషన్ కోసం నయా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. దీంట్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు యష్. ప్రెజెంట్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే బాలీవుడ్ రామాయణంలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇలా ఒకేసారి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నేషనల్ వైడ్ మార్కెట్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా పాన్ ఇండియా జపం చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యాక్స్ మూవీని 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇవి కాకుండా తమిళ్లో మరో 2 సినిమాలకు సైన్ చేశాడు. అంటే ఒకవైపు కన్నడలో కొనసాగుతూనే ఇతర ఇండస్ట్రీల్లో మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు శాండిల్వుడ్ కే పరిమితమైన శివరాజ్ కుమార్ కూడా ఇప్పుడు రూట్ మార్చేశాడు. జైలర్ లో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు భారతీ రణగల్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తూనే రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొత్తానికి కన్నడ హీరోల ప్లానింగ్ ఇప్పుడు నేషనల్ మార్కెట్ చుట్టూ తిరుగుతోంది. ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినా పాన్ ఇండియా ఎలివేషన్ హైలైట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.